గతంతో పోల్చుకుంటే ఇప్పటికే అడ్రస్ విషయంలో చాలా మార్పులొచ్చేసినాయి. గతంలో అయితే ఎక్కడన్నా ఆగి, అడిగి చిల్లర కొట్టోళ్ళని అడుగుతారా? బడ్డీ కొట్టోళ్ళని అడుగుతారా? ఆ ఏరియాలో ఉన్నటువంటి రోడ్ల మీద వెళ్ళే వాళ్ళని అడుగుతారా? అట్లా అడిగి తెలుసుకునేవాళ్ళం అడ్రస్. తర్వాత ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ వచ్చేసినాయి. మాక్సిమం ఆ ఏరియాకి తీసుకెళ్తున్నాయి. ఒక్కోసారి ఈ సందా, ఆ సందా లాంటి ప్రాబ్లమ్ వస్తున్నటువంటిది. యాక్యురేట్‌గా కావాలి అంటే డిజిటల్ అడ్రస్. అదే ఇప్పుడు నరేంద్ర మోడీ సర్కార్ దేశవ్యాప్తంగా అమలు చేస్తుంది. ఆధారు, యూపీఐ సక్సెస్ తర్వాత డిజిటల్ ఐడి ఎవ్రి అడ్రస్‌కి ఇవ్వబోతోంది. ఇది నరేంద్ర మోడీ సర్కార్ తీసుకున్నటువంటి తాజా అంశం. ఇది పూర్తి చేయమని చెప్పినే అన్ని రాష్ట్ర ప్రభుత్వాల్ని త్వరగా చేయమని ఆదేశిస్తోంది. 2027, 28 నాటికి ఓవరాల్‌గా డిజిటల్ అడ్రస్ ఐడీలైతే అన్ని చోట్లకి ఉంటాయి. కాకపోతే ఒక్కొక్క టోటల్‌గా వచ్చేడు $10-14 బిలియన్. దీని ద్వారా ఈ ట్రాన్స్‌పోర్టేషన్ ఖర్చు లేట్ అవ్వడం వల్ల అవుతున్నటువంటి ఖర్చు తగ్గుతది. కన్‌ఫ్యూజన్ కూడా పోతుంది అన్నటువంటిది అంచనా వేస్తున్నారు.